రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ప్రస్తుతం పత్రికల పతాక శీర్షికలో ఉంది. మీడియా అంతా దాని గురించే చర్చిస్తోంది, సోషల్ మీడియా కూడా దాని గురించే మాట్లాడుతోంది. ఆయన ఇంట్లోకి అగంతకుడు చొరబడటము, తరువాత తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడటము, ఆయన కుమారుడి గదిలో ప్రవేశించటము, సైఫ్ అలీ ఖాన్ ఆయన్ని అడ్డుకోవడము, ఆయనకి 6 చోట్ల గాయాలు అవ్వడము, కత్తి మొన ఒక 2 అంగుళాల భాగం ఆయన శరీరంలో ఉండిపోవడము, తరువాత రక్తమోడుతున్న ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్ళటము, చికిత్స చేయటము, ఇదంతా కూడాను పత్రికల పతాక శీర్షికలు, మీడియా పతాక శీర్షికలో ఉంది. దీని గురించి మీడియా చర్చిస్తోంది. అయితే ఈ కేసులో రకరకాల ఊహాగానాలు కూడా పెరుగుతున్నాయి, రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. అయితే వీటన్నిటినీ, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఊహాగానాలకి తలా తోక ఉండదు, వాటి గురించి మాట్లాడనవసరం అవసరం లేదు. కుట్రకోణాలు ఆవిష్కరించే వాళ్ళు ఉంటారు, రకరకాల కథలు, ఆసుపత్రికి ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడాను సెలబ్రిటీలకు సంబంధించి జరిగినప్పుడు ఇటువంటి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితుడు, ఇతని గురించి కొంచెం చెప్పుకోవాలి. ఇతని పత్రికల్లో విజయ్ దాస్ అన్నటువంటి పేరు వచ్చింది. విజయ్ దాస్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాము. ఈయన బొంబాయిలోనే ఉంటాడు. ఇతను ఒక పబ్లో పనిచేస్తాడని, లేకపోతే ఒక డొమెస్టిక్ సర్వీసెస్ అందించేటటువంటి ఒక కంపెనీలో ఇతను ఉద్యోగం చేస్తాడన్నటువంటి ప్రాథమిక సమాచారం వచ్చింది. ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి అదనపు సమాచారం వచ్చింది. ఈ అదనపు సమాచారం ఆందోళన కలిగించేది. ఎందుకంటే అతని అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్. మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అనేటటువంటి ఈ వ్యక్తి వాస్తవానికి భారతదేశ పౌరుడు కాదు. ఇతను బంగ్లాదేశీ. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చాడు. బెంగాల్లో కొన్ని పత్రాలు సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న తర్వాత ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చి ఒక 6 నెలలైంది. ఈ 6 నెలల లోపల ఇతను విజయ్ దాస్, మహమ్మద్ ఇలియాస్, బీజే, ఇటువంటి 4-5 అలియాసెస్ తోటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ లావాదేవీలు ప్రారంభించాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి థానేలో ఉన్నటువంటి ఒక పబ్లో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా మెట్రో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నది ముంబైలో. అక్కడ హీరానందాని ఎస్టేట్ అని ఉంది. ఆ హీరానందాని ఎస్టేట్ దగ్గర ఉన్నటువంటి ఒక లేబర్ క్యాంప్లో ఉన్నాడు. ఉండడం లేబర్ క్యాంపులో లేబరర్గా చలామణి అవుతూ, థానేలో పబ్లో ఉద్యోగం చేస్తూ, ఒక డొమెస్టిక్ సర్వీసెస్ అందించే సంస్థలో మెంబర్గా ఉంటున్నటువంటి వ్యక్తి, అందులో సభ్యుడిగా ఉంటూ ఆన్ కాల్ వెళ్ళి సేవలు అందించే వ్యక్తిగా వెళ్తున్నటువంటి ఈ మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ సెలబ్రిటీలు నివసించే బాంద్రాలోకి వెళ్ళగలిగాడు. అక్కడ హై సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించగలిగాడు. ఇంత చేస్తే ఈ వ్యక్తి భారతదేశపు పౌరుడు కాదు. అతని దగ్గర భారతదేశంలో అతను పౌరుడని చెప్పేటటువంటి సాధికారికమైనటువంటి పత్రాలు ఏవేవో కొన్ని పత్రాలు చూపిస్తున్నాడు, కానీ ఆ పత్రాలు చెల్లవు. ఇతను బంగ్లాదేశీ. ఇతను మాట్లాడే బాంగ్లా కానివ్వండి, ఆ బంగ్లాదేశ్లోని ఏ జిల్లాదో కూడా చాలా స్పష్టంగా చెప్పేయవచ్చును. ఎందుకంటే ఒక్కొక్క కరీంనగర్ తెలుగు ఒక రకంగా, ఆదిలాబాద్ తెలుగు ఒక రకంగా ఉన్నట్టుగానే, మహబూబ్ నగర్ తెలుగు ఒక రకంగా ఉన్నట్టుగానే బెంగాలీ కూడాను జిల్లాకి ఖుల్నాలో మాట్లాడేది, రాజ్షాహీలో మాట్లాడేది, మైమన్ సింగ్లో మాట్లాడేది, చట్టగాంగ్లో మాట్లాడేది, సిల్హెట్లో మాట్లాడేది, ఒక్కొక్క జిల్లాకి వేరువేరు బెంగాలీ ఉంటుంది. ఇతనిది బంగ్లాదేశ్లో మాట్లాడే బెంగాలీ. అంటే బంగ్లాదేశీ చొరబాటుదారులు ముంబైలో ఏ స్థాయిలోకి వెళ్తున్నారు, ఎంత సులువుగా వాళ్ళ హై సెక్యూరిటీ జోన్, అదేవిధంగా సెలబ్రిటీలు నివసించే ప్రాంతంలోకి కూడాను దొంగతనానికి వెళ్ళగలుగుతున్నారు. ఇటు లేబరర్గా చలామణి అవుతూ, అటు డొమెస్టిక్ సర్వెంట్గా చలామణి అవుతూ, మరొక వైపు పబ్లో పనిచేసేటువంటి వ్యక్తిగా చలామణి అవుతూ కూడాను దొంగతనాలకి వెళ్ళగలుగుతున్నారు, దోపిడీలకు వెళుతున్నారు. కత్తి చూపించి ఎదుటి వాళ్ళను భయపెట్టేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ముంబైలో ఉన్నటువంటి ఈ సందేహాస్పద వ్యక్తులు ఎంతమంది?
కోటికి పైబడి జనాభా ఉన్నటువంటి ముంబైలో ఎంత సులువుగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తులు వచ్చి కలిసిపోతున్నారు. బాలాసాహెబ్ ఠాకరే బ్రతికున్నటువంటి సమయంలో బంగ్లాదేశీల్ని గుర్తించి భారత సరిహద్దు దగ్గరికి చేరుస్తామని చెప్పినప్పుడు ఈ దేశంలో తమను తాము సెక్యులర్ అని చెప్పుకునేటటువంటి పార్టీలన్నీ కూడా నా అల్లరి చేసినాయి. ఇక్కడి నుంచి బంగ్లాదేశీయుల్ని పంపడానికి వీల్లేదన్నారు. వాళ్ళు బంగ్లాదేశీయులు అయినా సరే పంపడానికి వీల్లేదన్నారు. ఈరోజు సైఫ్ అలీ ఖాన్కి జరగవచ్చును, రేపు మరొక సెలబ్రిటీకి జరగవచ్చును. సెలబ్రిటీకి జరిగినప్పుడు వార్త అవుతుంది, నాన్ సెలబ్రిటీకి జరిగినప్పుడు దీని గురించి అసలు చర్చ కూడా జరగదు. కానీ ఢిల్లీలో, ముంబైలో బంగ్లాదేశీ చొరబాటుదారులు అక్రమంగా ఎలా ప్రవేశిస్తున్నారు, పరిస్థితి ఎంత భయావహంగా ఉంది. ఢిల్లీలో అయితే ఈసారి ఎన్నికల సమయంలో సర్వేలు నిర్వహిస్తే వేల సంఖ్యలో పట్టుబడ్డారు. చాలా మటుకు ఢిల్లీలోని సంభ్రాంత ఫ్యామిలీస్, డబ్బున్నటువంటి సంపన్న కుటుంబాలన్నిట్లలో కూడాను డొమెస్టిక్ హెల్ప్గా, ఇంట్లో అంట్లు తోమేవాళ్ళుగా, ఇల్లు ఊడ్చేవాళ్ళుగా, చిన్న చిన్న సేవలు చేసేవాళ్ళుగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ముంబైలో ఈ జరిగినటువంటి ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి బంగ్లాదేశీ కోణం అంటే బంగ్లాదేశీలు నేర పూరిత చరిత్ర కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా సెక్యూరిటీ రిస్క్, వాళ్ళు ఏ రకంగా ఎటువంటి దోపిడీ కార్యక్రమాలకి పాల్పడుతున్నారన్నది ఈ సైఫ్ అలీ ఖాన్ సంఘటన మనకి తెలియజేస్తుంది. సెలబ్రిటీకి అయింది కాబట్టి కనీసం ఇప్పుడైనా ఇది ఒక చర్చా విషయం కావలసినటువంటి అవసరం ఉంది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ భారత పౌరుడు కాడని పోలీసులు చెప్తున్నారు. ఇది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి విషయం. బంగ్లాదేశీయుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేవాళ్ళు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.